మనం తప్పు చేసినప్పుడు మన సిచ్యువేషన్స్ ఎలా మారిపోతాయి అంటే ఒక డెస్టిట్యూట్ పొజిషన్లో మనమే ఒంటరిగా ఏమీ మన చుట్టూ లేని పరిస్థితుల్లో సాలిటరీగా ఏ ఆ, ఏమంటారు హోప్ లేని పరిస్థితుల్లో మనం ఉండిపోతూ ఉంటాం. అయితే మనం చేసిన పాపాల వల్ల మనం అట్టి పరిస్థితుల్లో ల్యాండ్ అయ్యాము. అయితే మనలాంటి వారిని బైబిల్లో మనం ఒకరిని చూస్తాం. ఎవరంటే హాగరు. ఆమె పొగరుతోటి అహంకారంతో తన యజమానురాల్ని నీచంగా చూసింది కాబట్టి ఆమె తరిమివేయబడింది. అయితే ఆమె ఎప్పుడైతే తరిమివేయబడిందో ఆమె అరణ్యంలో ఉందంట. అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఆమెని దర్శించాడు. మరి మనం కూడా మనం చేసిన పాపాలను బట్టి, మన క్రియలను బట్టి, మన అహంకారాన్ని బట్టి, మన గర్వాన్ని బట్టి, మన నిర్లక్ష్యతను బట్టి మనం కూడా అరణ్యము వంటి పరిస్థితుల్లో మనము తిరుగులాడుచున్నావేమో. మన అసలు హోప్ లేని పరిస్థితుల్లో, ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో, మనల్ని తరుముతున్న పరిస్థితుల్లో, ఒక ల్యాక్లో మనం పరిగెడుతూ ఉన్నావేమో. అయితే దేవుడు ఆనాడు ఎలాగైతే హాగర్ని కనుగొన్నాడో ఇవాళ కూడా దేవుడు మనల్ని కనుగొంటున్నాడు. మరి హాగర్తో దేవుని దూత ఏమని చెప్తుంది? నీవు నీ యజమానురాలి యొద్దకు వెళ్ళి ఆమె చేతి కింద మణిగి ఉండమని దేవుడు ఆమెతో అంటాడు. మరి ఇవాళ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు పాపమే చేసి ఉండొచ్చు, నువ్వు పాపం చేసినందువల్ల నువ్వు ఈ క్రియలు అనుభవించి ఉండొచ్చు, కానీ నువ్వు తిరిగి ఏం చేయాలి తెలుసా? నీవు నన్ను ఏ స్థితిలో అయితే నీవు మొదటి ప్రేమ నా పైన కనపరిచావో, మొదట యథార్థంగా నువ్వు బ్రతికావు కదా, మొదట భయభక్తులతో నువ్వు ఉన్నావు కదా, మొదట నీవు నిందా రైతుడిగా ఎలాగూ నువ్వు పాపం లేని వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావో, నా దగ్గర నుంచి వెడలిపోవక ముందు ఏ స్థితిలో నువ్వు దేవుడు మెచ్చే స్థితిలో నీవు ఉన్నావో ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు తగ్గించుకొని గర్వాన్ని తీసివేసి, అహంకారాన్ని తీసివేసి, ఏదైతే నిన్ను ఈ పరిస్థితిలోనికి నెట్టిందో అవన్నీ తీసివేసుకొని నిన్ను తగ్గించుకొని ఉంటే దేవుడు అంటున్నాడు. ఎప్పుడైతే హాగర్కి చెప్పాక ఆమె సంతానం గురించి దేవుడు మాట్లాడతాడు. ఇదిగో నీ సంతానం ఆశీర్వదింపబడుతుంది, లెక్కలేనంత విస్తారంగా దేవుడు దాన్ని దీవిస్తాడని దూత సెలవిస్తుంది. మరి అట్లనే నీవు కూడా ఎప్పుడైతే ఆ బ్యాక్ పొజిషన్ అంటే దేవుణ్ణి నువ్వు పూర్వం స్థితిలో నువ్వు ఎలా ప్రేమించేవాడవో, ప్రేమించేదానువో, లేకపోతే ఏ పాపం కోసమైతే నీకున్న మంచితనాన్ని పక్కన పెట్టావో ఆ మంచితనానికి తిరిగి నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏది కోల్పోయి నువ్వు ఉన్నావో